అది కాదమ్మా, ఇప్పుడు నాకు తెలియక ఒక క్వశ్చన్ వేస్తానా. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేయాల్సిన వయసులో మనకి ఇప్పుడు ఈ డ్యూయెట్లు ఇవన్నీ అవసరమా? సోషల్ మీడియాలో అప్లోడ్లు చూసిన వాళ్ళు అందరూ ఏర్పడతారు, పిల్లలు పెళ్లి చేయడం లేదు కానీ ఏదో ఊరికే పాటలు గెంతులు గెంతుకుంటున్నారు ఏంటా అని చెప్పేసి అనుకోరా? మీరేమో రోజు ఒక సాంగ్ చేద్దాం అప్లోడ్ చేద్దాం, సాంగ్ చేద్దాం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక తండ్రిగా ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు అయిపోయింది. మన పెళ్ళి 30 సంవత్సరాలు అయిపోయింది. ఈ పెళ్ళి 30 సంవత్సరాల వయసులో మొట్టమొదట ఒక 4-5 సంవత్సరాల తప్ప మిగతా అంతా కష్టపడ్డమే. పిల్లల కోసం చదువులని కష్టపడ్డాం, వాళ్ళు తిండిగానే మన తిండి మానేసైనా వాళ్ళకి పెట్టాము. మన సుఖం ఈ కష్టం అంతా ఈ 30 సంవత్సరాలు అయితే పట్టుమని ఒక 4-5 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉన్నది లేదు. ఎప్పుడు చూడు ఇది వాళ్ళకి ఇస్తే మనం స్టేటస్ ఏర్పరచాలా సంఘంలోని ఇల్లు కట్టాము, కష్టపడి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టాము. ఇంకా అయిపోయి వచ్చింది. ఇంకా మిగిలిన జీవితం అంతా ఏంట్రా, మనం హ్యాపీగా లైఫ్ ఆగితారు. మనకున్న ఇద్దరు పిల్లలు వాళ్ళ కాలంతో వాళ్ళు నిలబెట్టేదానికి మనం ప్రయత్నిస్తే వాళ్ళు నిలబడగలుగుతారు, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. మనకు సాటిస్ఫైడ్, దే కెన్ ఎర్న్, దే కెన్ లివ్ దేర్ ఇండిపెండెంట్లీ. సో లెట్ us enjoy. Don't care the society, don't care the anybody. Let us enjoy our balanced life. సరేనా? ఓకే, అదిరిందా? అదిరిపోద్ది. రాజ్ కుమారా తడక, అరుణానా తడక. గుడ్, దట్ ఈస్ ద థింగ్. ఆల్ ది బెస్ట్.